పేద మధ్యతరగతి వారు వైద్య విద్యను అభ్యసించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా బొంకూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శ్రీహర్ష తనిఖీ చేశారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు. ధాన్యాన్ని కొన్న రోజే రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి పుస్తల తాడును అపహరించారు దొంగలు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని సత్యసాయి కాలనీలో చోటు చేసుకుంది. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఆమె కూతురుపై కూడా దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో టీడీపీ ఆఫీస్ ను ప్రారంభించారు జిల్లా అధ్యక్షులు అనంతకుమారి. అధిష్టానం ఆదేశాల నియోజకవర్గ కన్వీనర్ రాంబాబు పార్టీ కార్యాలయాన్ని తొలగించడంతో ఇప్పుడు కొత్త ఆఫీస్ ను ప్రారంభించారు. విశ్వశాంతి కోసం శివకోటి శ్రీపీఠం ఆధ్వర్యంలో అతిరుద్ర పారాయణ దీక్షను చేపట్టినట్లు అమర్నాథ్ శర్మ తెలిపారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు ఆలయంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతపురంలో 4 రోజుల పాటు ఈ పూజల్లో ప్రజలు పాల్గొనాలని కోరారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను చేయొద్దంటూ సత్యసాయి జిల్లా మడకశిరలో వైసీపీ నాయకులు ర్యాలీ చేపట్టారు. నాణ్యమైన వైద్యం అందించేందుకు జగన్ 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు జేబులు నింపుకోవడానికే ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. నారాయణపేట జిల్లా మక్తల్లో సన్నబియ్యం అడ్డదారులు పడుతున్నాయి. రేషన్ బియ్యాన్ని అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారు స్థానికులు ఆరోపించారు. ఇక అధికారులు స్పందించి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారంతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సాత్ మోరి గ్రామంలో ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. అటవీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్ఓ సూచించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో డబుల్ బెడ్రూమ్లకు వసూళ్లకు సంబంధించి కాంగ్రెస్ నేత ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డబుల్ బెడ్రూమ్లకు 3 లక్షలు వసూలు చేసి ఎమ్మెల్యే పిఏల వాటల గురించి ఆడియోలో మాట్లాడుకున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నంద్యాల జిల్లా ఆత్మకూరులో వైసీపీ ధర్నా చేపట్టింది. పేద విద్యార్థులు డాక్టర్లు కావాలనే కల దూరమవుతోందని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపించారు. హన్మకొండ జిల్లా మర్రిపల్లిగూడెంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకున్నారు స్థానికులు. భారీ వర్షాలకు తామంతా ఇక్కడే తలదాచుకున్నామని తెలిపారు. చందాలు వేసుకుని కొనుక్కున్న భూమిలో 50 ఇండ్లు కట్టించి మౌలిక సదుపాయాలు కల్పించడం మర్చిపోయారని చెప్పారు. అధికారులు స్పందించి మాకు మౌలిక సదుపాయాలు కల్పించి ఇబ్బందులు తొలగించాలని కోరారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బాపట్ల జిల్లా అద్దంకిలో వైసీపీ నాయకులు ధర్నా చేపట్టారు. మాజీ సీఎం జగన్ పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో 17 కాలేజీలను కట్టించారని చెప్పారు. సంక్షేమ పథకాలను పేర్లు మారుస్తూ సీఎం చంద్రబాబు నేమ్ చేంజర్ గా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే మేనేజర్ల డిమాండ్ను పరిష్కరించాలన్నారు ఆల్ ఇండియా గార్డ్స్ కౌన్సిల్ సలహాదారు ఎస్పీ సింగ్. రైల్వేలో ఖాళీగా ఉన్న మేనేజర్ల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఇండియన్ రైల్వేలో 53,229 మంది పనిచేయాల్సి ఉండగా కేవలం 38,709 మాత్రమే పనిచేస్తున్నారని చెప్పారు. ఇక దీంతో ఉద్యోగులపై పని భారం పడుతుందన్నారు. ఖాళీగా 14,500 ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో నూకల అభినవరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరిగాయి. బర్త్డే సందర్భంగా చిన్నారులకు నోటు బుక్కులు పంపిణీ చేశారు. ఇక బుల్లెట్ ప్రూఫ్ వ్యాయామశాలలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో అభినవ్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు.
పేదలకు సొంతింటి కళ నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. సత్యసాయి జిల్లా కదిరిలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. హౌసింగ్ స్కీమ్ లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. మేడ్చల్ జిల్లా చౌదరిగూడలో ప్రిన్స్టన్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. ఫైనల్ ఇయర్ ఫీజు కట్టుకుంటే ఎగ్జామ్ రానివ్వమని బెదిరిస్తున్నారని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్టీ ఫీజు నిబంధనతో 230 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. గిట్టుబాటు ధరకు పత్తి కొనుగోలు చేసేలా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పత్తిలో తేమ తక్కువగా ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జలమూరులో ఆటోను వ్యాన్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4 గాయాలయ్యాయి. శ్రీముఖలం దేవాలయానికి వెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదం జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పోరుబాట చేపట్టింది. ముమ్మడి వరంలో మాజీ ఎమ్మెల్యే వెంకట సతీష్ కుమార్ ర్యాలీలో పాల్గొని ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లకు శంకుస్థాపన చేశారు. 25 లక్షలతో అభివృద్ధి చేయనున్న పనులను ప్రారంభించారు. అంతరిక్ష యాత్రలో పాల్గొనేందుకు ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా తెలుగమ్మాయి కైవల్యారెడ్డి ఎంపికైంది. 17 ఏళ్ల వయసులోనే ఆస్ట్రోనాట్ శిక్షణకు ఎంపికవడంతో పలువురు అభినందిస్తున్నారు. కైవల్యకు టీఎస్ఐ 4 ఏళ్ల పాటు ఆస్ట్రోనాట్ శిక్షణను అందించనుంది. ఇక ఫిజిక్స్ లో రీసెర్చ్ సైంటిస్ట్ గా ఎదిగి మన దేశానికి నోబెల్ ప్రైజ్ తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపింది కైవల్యారెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకులు ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాగానే ప్రైవేటీకరణను రద్దు చేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. వికారాబాద్ జిల్లాలో విద్యుత్ షాక్ తో ఓ విద్యార్థి గాయపడ్డాడు. పాఠశాల ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైర్లకు చేతులు తగలటంతో గాయాలయ్యాయి. షాక్ తగిలి గోడపై నుండి కింద పడటంతో తలకు గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లో